కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. రేపు ఎగ్జామ్ ఉంది మనకు పాలిసెట్ 2025 సంబంధించి. కాబట్టి మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలా, రేపు ఎగ్జామ్లో ఏ విధమైన ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఫాలో కావాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మనకు తెలుసు ఆల్రెడీ 120 మార్క్స్కి అయితే ఇంకా ఎగ్జామ్ ఉంటుంది రేపు ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ సంబంధించి మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉంటాయి 10th క్లాస్ బేస్ పైన. మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మనం అయితే కొన్ని డిస్కస్ చేసినాం, షార్ట్స్ ద్వారా కావచ్చు, కొన్ని వీడియోస్ ద్వారా కావచ్చు. అదేవిధంగా మీరు ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా మీకు కావాలనుకుంటే ఇంకా మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో ఫ్రీ మెటీరియల్స్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దొరుకుతాయి. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి, పాలిసెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్. మీకు లాస్ట్ మూమెంట్లో ఒక రివిజన్ లాగా ఉంటుంది కాబట్టి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో టెస్ట్ ఉన్నాయి, కొన్ని టెస్ట్ రాయండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. అదేవిధంగా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే కనుక అక్కడ కూడా మీకు పీడిఎఫ్స్ అయితే కనుక దొరుకుతాయి. ఓకే, సరే. 120లో మనకు మ్యాథ్స్కి 50 మార్క్స్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఫిజిక్స్కి 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ 30 అంటే టోటల్గా మనకి ఎంత ఉంది ఎగ్జామ్ అంటే 120 మార్క్స్ అయితే ఉంది. 120 మినిట్స్ టైం కూడా, అంటే 2 అవర్స్ టైం మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి మనకు ఈచ్ 1 క్వశ్చన్కి 1 మినిట్ మాత్రమే టైం ఉంటుంది. అంటే మనం సెకండ్స్లో తీసుకుంటే 60 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. సో మనం తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏమంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథ్స్ ఒకటి, ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి ఉంది. దీంట్లో మీరు ఫస్ట్ ఏది తీసుకున్నా మనకి ఫిజికల్ అంటే ఆఫ్లైన్ పేపరే కదా, ఆన్లైన్ కాదు కాబట్టి ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ రాస్తాం కాబట్టి మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత మీరు ఒక జాగ్రత్తగా అంటే అటెన్షన్లో క్వశ్చన్ పేపర్ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు మ్యాథ్స్ ఉంటాయి క్వశ్చన్స్, మ్యాథ్స్లో మీకు ఏమేమి వచ్చో ఆ ఆప్షన్స్ పక్కన ఒక డాట్ లేదా ఒక చిన్న టిక్ మార్క్ లాగా పెట్టుకోండి. తర్వాత మీరు ఆన్సర్ షీట్లో అంటే ఓఎంఆర్ షీట్లో మనం ఫిలప్ చేద్దాము. అవన్నీ ఎలా చేయాలో మనం చూద్దాము. అంటే నేను చెప్పే పాయింట్ ఏమంటే ఫస్ట్ మ్యాథ్స్లో మీకు వచ్చినవి రాసుకుంటూ పోండి, తర్వాత ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ. మీకు ఏదైతే రాకపోతే దాన్ని మనం సెకండ్ రౌండ్లో అంటే ఫస్ట్ రౌండ్లో మీకు వచ్చినవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోదాం, తర్వాత రాంది రాసుకుంటూ పోదాం. అర్థమైందా? ఎలా అనేది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, మనం అలో లేనివి అంటే తీసుకోపోయినవి ఎగ్జామ్కి ఏమున్నాయంటే ఇంకా టేబుల్స్ కావచ్చు, క్యాలిక్యులేటర్ కావచ్చు, ఎక్స్ట్రా పేపర్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వాచ్ కావచ్చు, అంటే డిజిటల్ వాచ్ కావచ్చు. ఇవన్నీ కూడా మీరు తీసుకోపోకూడదు. పొరపాటు మీరు ఎగ్జామ్ హాల్ వరకు తీసుకోపోయినా మిమ్మల్ని బయటే వాచ్మెన్ తీసేసి ఎక్కడైనా పెట్టి రమ్మంటారు, అక్కడ మనకు టైం వేస్ట్ అవుతుంది. ప్లస్ ఆ మూమెంట్లో మనం టెన్స్ అయిపోతాం కంప్లీట్గా. కాబట్టి మీరు ఇవి ఏంటివి తీసుకోపోద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్, నార్మల్ వాచ్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ డిజిటల్ వాచ్ మాత్రం ఉండకూడదు. క్యాలిక్యులేటర్, ఎక్స్ట్రా పేపర్స్ ఏమి ఉండకూడదు మీ దగ్గర. ఎవరైనా మీ పేరెంట్స్ వస్తారు కదా ఎగ్జామ్ హాల్ వరకు, అప్పుడు వాళ్ళకి ఇచ్చి పంపించేసాను, అంతే తప్ప మీరు లోపల తీసుకోపోతే మరీ క్లాక్ రూమ్ ఒకటి ఉంటుంది, అక్కడపై మీరు పెట్టుకొని రావాల్సి వస్తుంది. పెద్ద టైం వేస్ట్, మనకి అదొక రకమైన టెన్షన్ లాగా ఉంటుంది ఎగ్జామ్ మూమెంట్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. క్లియర్? మనం రాసే ఏ షీట్లో రాస్తాం మనం అంటే కనుక ఓఎంఆర్ షీట్లో రాస్తాం. ఆప్టికల్ మార్క్ రీడర్ అంటాం. అంటే మనం ఏదైతే ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ రాసిన తర్వాత అంటే మనం బబులింగ్ అంటాం దాన్ని, అది పెట్టిన తర్వాత దాన్ని కంప్యూటర్తో మనకి రిజల్ట్ అనేది స్కాన్ చేసి చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే షీట్ ఉంటుందో ఆ షీట్లో మనము ఆన్సర్ రిలేటెడ్ డేటా 2B పెన్సిల్ ఓన్లీ, 2B పెన్సిల్ని మాత్రమే యూజ్ చేసి మనం రాయాలి. 2B పెన్సిల్ అంటే ఏంటి మనకు ఐడియా ఉంటుంది కదా, మనకి పెన్సిల్స్ HB పెన్సిల్, తర్వాత H పెన్సిల్, 2H పెన్సిల్, 2B పెన్సిల్, ఇవి ఇలా ఉంటాయి. సో 2B పెన్సిల్ మాత్రమే మీరు ఎగ్జామ్కి తీసుకోపోండి. ఒకటికి 2 పెన్సిల్ తీసుకోండి, ఒకటి కాదు 2 పెన్సిల్స్ తీసుకొని పోండి. ఎందుకని మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకేనా? అవాయిడ్ యూజింగ్ ద బాల్ పాయింట్ పెన్, పెన్స్ తీసుకోపోదని, మీకు పెన్ ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా? ఓన్లీ పెన్సిల్ మాత్రమే, 2B పెన్సిల్ మాత్రమే. ఓకే, తర్వాత ఇప్పుడు మనం ఓఎంఆర్ షీట్ ఏమనుకున్నాము, దీన్ని మనం కంప్యూటర్లో పెట్టి స్కాన్ చేసి, అంటే మనం కాదనుకోండి, మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మన కరెక్షన్ చేసేవాళ్ళు దాన్ని కంప్యూటర్ స్కానర్లో పెట్టి స్కాన్ చేస్తారు. పొరపాటున కనుక అది కొంచెం చినిగిపోయినా లేదా ఫోల్డ్ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి పేపర్, ఇక్కడ ఎక్కడైనా ఫోల్డ్ కావడం కానీ, లేదా హాఫ్ షీట్ని ఫోల్డ్ చేయడం కానీ, ఇలా హాఫ్ షీట్ని ఫోల్డ్ చేయడం కానీ, ఏది చేసినా కూడా అది స్కానింగ్లో తీసుకోవద్దు. తీసుకోలేదనుకోండి మీరు దాన్ని అన్క్వాలిఫై అయిపోతారు, నాన్ క్వాలిఫై అయిపోతారు. సో కాబట్టి మీరు పొరపాటున కూడా ఆన్సర్ షీట్ని, ఓఎంఆర్ షీట్ని ఫోల్డ్ చేయొద్దండి. మీ ఓఎంఆర్ షీట్ ఉంటుంది, దాని వెనకాల ఒక కార్బన్ పేపర్ ఉంటుంది, దాని పేపర్ ఒక జిరాక్స్ టైప్లో కూడా ఉంటుంది. సో ఏది కూడా ఫోల్డ్ చేయొద్దండి. యాస్టీజ్గా మీరు రాయాలా, వాళ్ళు ఏ విధంగా దాన్ని టియర్ చేయండి, కట్ చేయమంటారో ఆ విధంగా కట్ చేసి వాళ్ళకి ఇచ్చేలా తప్ప మీరు పొరపాటు కూడా మనం ఫోల్డ్ చేస్తాం కదా మామూలు పేపర్స్ని, ఎగ్జామ్ రాసిన తర్వాత ఇలా ఆఫ్ లాగా ఫోల్డ్ చేస్తాం కదా, అలా పొరపాటున కూడా ఫోల్డ్ చేయొద్దండి. ఓకేనా? ఎట్లా ఉంటుందో పేపర్ అట్లే ఉండాలి, లేదంటే మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? తర్వాత చూడండి, క్యాండిడేట్ విల్ నాట్ బి ఇష్యూడ్ ఎ సెకండ్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మిస్టేక్ రాసినా, ఏదైనా చినిగిపోయినా, ఏదైనా బెండ్ అయినా, లేదా ఫోల్డ్ అయినా, ఏం జరిగినా మీకు ఇంకొక ఆన్సర్ షీట్ ఇరు, డిస్క్వాలిఫై చేస్తారు కంప్లీట్గా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సరే, ఎలా ఫిలప్ చేయాలా, ఏమేమి ఫిలప్ చేయాలని మనం అయితే చూద్దాం. తర్వాత ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి సో ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎలా ప్రిపేర్ కావాలి అంటే
ఎలా అటెన్షన్లో రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కదా 3 మనకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేసామంటే ఎగ్జామ్ని స్టార్ట్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 120 మినిట్స్ ఎగ్జామ్ స్టార్ట్ చేసినాం. దాంట్లో మ్యాథ్స్లో అంటే అవుట్ ఆఫ్ 50లో మనకి ఓన్లీ 20 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి అనుకోండి, ఆ 20కి మార్క్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత ఫిజిక్స్లో మీకు 10 వచ్చు, తర్వాత కెమిస్ట్రీలో 10 వచ్చు అనుకోండి. మీకు ఏవైతే వచ్చి ఉంటాయో అవి యాజ్ టీజ్గా బబ్లింగ్ చేసేసేయండి ఓఎంఆర్ షీట్లో, క్లియర్ కట్గా మొత్తం అయిపోవాలా. అంటే దీన్ని ఫస్ట్ రౌండ్ అనుకుందాం. తర్వాత సెకండ్ రౌండ్లో మీరు ఏం చేయాలా, తర్వాత మీకు ఏవైతే రాలేదో అవి మీరు చెక్ చేసుకుంటూ రాసుకుంటూ పోలా, అంతే తప్ప పొరపాటున మాత్రం కన్ఫ్యూజ్ కాదండి. దట్టు మీరు ఏం చేయాలంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ పేపర్ తీసుకున్నారు, ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్స్ వచ్చినాయి, సెకండ్ క్వశ్చన్కి వచ్చింది, థర్డ్ క్వశ్చన్ వచ్చింది, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఇలా 5 క్వశ్చన్స్ వచ్చిన తర్వాత అంటే మీరు ఆన్సర్ షీట్లో మీరు ఇలా టిక్ మార్క్ పెట్టుకున్నారు. టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఓఎంఆర్ షీట్లో బబులింగ్ చేయాలి. ఎలా అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. సో ఇంకా మార్క్స్ అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓఎంఆర్ షీట్ని చూస్తే మీకు క్లియర్గా పిక్చర్ అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్. నాకు ఈ క్వశ్చన్ పేపర్లో 43 క్వశ్చన్ వచ్చు. ఎగ్జాంపుల్కి 43 వచ్చు, ఇలా ఏం పడి తీసేద్దాం దీన్ని. 43 క్వశ్చన్కి ఆన్సర్ 2 అనుకుందాం, అలా డాట్ పెట్టాం. మరి 44 రాదు, 45కి 2 వచ్చింది, 46కి 3 వచ్చింది, తర్వాత 47, 48 ఇలా ఒక 4-5 క్వశ్చన్స్ ఎగ్జాంపుల్కి. ఇలా క్వశ్చన్స్ వచ్చిన తర్వాత మీ ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఓఎంఆర్ షీట్లో 43 క్వశ్చన్ పక్కన ఏబిసిడి ఇట్లా రౌండ్ అప్స్ ఉంటాయి, ఇలా రౌండ్స్ ఉంటాయి, ఓకేనా. అక్కడ మీరు ఏం చేయాలంటే ఈ 5 క్వశ్చన్ తర్వాత జాగ్రత్తగా 43 పక్కన ఎగ్జాక్ట్ 43కి ఏ ఆప్షన్ కరెక్ట్ ఉందో అది పెట్టాల. తర్వాత 44 వదిలేసినామా, ఓకే, 45కి 2, 46కి ఏది ఉంటే అది, అర్థమవుతుంది. ఈ విధంగా మీరు పెట్టుకుంటూ పోలా. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఆన్సర్ షీట్లో మొత్తం ఇలా పెట్టేసుకుంటూ పోతారు ఆన్సర్, లేదా టిక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు ఎగ్జాంపుల్కి. మొత్తం పెట్టేసిన తర్వాత అప్పుడు ఓఎంఆర్ షీట్ తీసుకుంటారు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని పెట్టుకుంటూ పోతారు. ఇలా పెట్టుకుంటూ పోయేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ జరిగే మిస్టేక్ ఏది, ప్రాబ్లం ఏదంటే కనుక ఏదో ఒక లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్డ్ క్వశ్చన్లో 1, 2, 3, 4లో బి ఆన్సర్ కరెక్ట్ అనుకోండి, ఫోర్త్ క్వశ్చన్ సి కరెక్ట్ అనుకోండి. వీళ్ళు ఏమవుతారంటే అప్ అండ్ డౌన్ అయిపోతారు. అంటే ఒకటి దాన్ని మిస్ చేయడమా, లేదా ఒకటే లైన్లోనే 2 ఆన్సర్లు రాయడమా, అలా ఎక్కడో ఒకచోట మిస్ అయిపోయినారు అనుకోండి. అప్పుడు ఓవరాల్గా ఏమైతే మొత్తం ఆన్సర్ షీట్ ఎగిరిపోతుంది, అర్థమైంది. అంటే బబ్లింగ్స్ అన్ని పైన కింద అయిపోతాయి, కంప్లీట్గా రాంగ్ అయిపోతుంది. కాబట్టి అలా చేయదండి. మీరు చేయాలనుకుంటే 1 to 1 పెట్టడం సేఫ్, కానీ 1 to 1 పెడితే టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి ఒక 5 క్వశ్చన్స్ పెట్టండి, 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి, అప్పుడు మనకు క్లియర్గా ఉంటుంది. తర్వాత మనకు ఆన్సర్ షీట్ అంటే ఓఎంఆర్ షీట్లో కూడా మీకు ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో ఎలా పాయింట్స్ పెట్టుకొని ఓఎంఆర్ షీట్లో ఫిల్అప్ చేయాలో చెప్పినాను కదా, ఓఎంఆర్ షీట్ చూస్తే మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం, ఇది ఓఎంఆర్ షీట్ అంటే కనుక. సో ఇక్కడ మనం హాల్ టికెట్ నంబర్ని రాయాలా, నంబర్ రాయాలా, దేంతో రాయాలా, పెన్సిల్తో రాయాలా, పెన్తో రాయాలా అంటే కనుక మీరు బాల్ పాయింట్ పెన్ తీసుకుపోండి, కానీ యూజ్ ఎక్కడా చేయద్దండి. రఫర్ కోసం యూజ్ చేసుకుంటే చేసుకోండి, లేదంటే యూజ్ చేయద్దండి. ఇక్కడ మనం పెన్సిల్తోనే రాయాల్సి వస్తుంది మొత్తం డీటెయిల్స్, ఓకేనా. హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, క్వశ్చన్ బుక్లెట్ పైన ఒక నంబర్ ఉంటుంది, సీరియల్ నెంబర్, అది రాయాలా, బుక్లెట్ కోడ్ ఉంటుంది ఏబిసిడిని, అది కూడా రాయాల్సి వస్తుంది, ఓకేనా. ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇక్కడ చూస్తే కనుక మీరు బబ్లింగ్ చేసేటప్పుడు ఇట్లా కంప్లీట్గా పూర్తిగా రౌండ్ ఉండాలి, ఇట్లా ఆఫ్ ఉండకూడదు, అర్థమైందా. ఇక్కడ పాయింట్ అర్థమైందా. అంటే ఫర్ ఇట్లా మీకు ఒక సర్కిల్ ఉంది అనుకుంటే ఈ సర్కిల్లో మీరు చేసే బబ్లింగ్ ఎట్లా ఉండాలా, కంప్లీట్గా ఉండాలా, కంప్లీట్గా ఫుల్గా ఉండాలి, కంప్లీట్ ఫుల్ మొత్తం ఉండాలి, అంతే తప్ప ఎంటీ ఉండడం కానీ, ప్యాచ్ ఉండడం కానీ, ఇలా టిక్ మార్క్ వేయడం కానీ, ఇంటూ మార్క్ ఇలాంటివి ఏవి మిస్టేక్ చేయకూడదు, బబ్లింగ్ మాత్రమే చేయాలి. సో బబ్లింగ్ చేయాలంటే ఇక్కడ మనం కొన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా బబ్లింగ్ ఎలా చేయాలో. ఇలా సర్కిల్ ఉంది అనుకోండి, మీరు బబ్లింగ్ చేసేటప్పుడు మీకు ఎన్ని పెన్సిల్స్ తీసుకుపోమన్నా 2 పెన్సిల్స్ తీసుకుపోండి. ఈ 2 పెన్సిల్ని షార్ప్ చేసుకొని పెట్టుకోదండి. అంటే మన టిప్ ఇలా షార్ప్ ఉండకూడదు, కొంచెం ఈ విధంగా ఉండేటట్లా చూసుకోండి. ఇట్లా షార్ప్ కార్నర్లాగా ఉండకోకుండా ఈ విధంగా ఉండేటట్లా మీరు జాగ్రత్త తీసుకోండి. తీసుకోవడం వల్ల యూజ్ ఏముంది అంటే ఇంకా తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫిల్అప్ చేయాలి. షార్ప్ కార్నర్ ఉందనుకోండి, మనకి ఇది షార్ప్గా పడుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది మనం బబ్లింగ్ చేసేకి. సో ఇలా ఈ విధంగా ఉండేటట్లు తీసుకోండి. తర్వాత మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు అవుటర్ సైడ్ నుండి స్టార్ట్ చేయండి, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక్కసారి పెన్సిల్ ఇట్లా రౌండ్ అట్లా చూసేసిన అనుకోండి, కంప్లీట్ అయిపోతుంది, అర్థమైందా. సో మరి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని మీరు ఫిల్అప్ చేయాల్సిన పని లేదు, అలా అంటే కంప్లీట్ అయిపోతుంది. అలా కాకోకుండా ఎగ్జాంపుల్ చాలా మంది స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏమంటే ఇలా సర్కిల్ ఉందనుకోండి, సెంటర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇలా సెంటర్ నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటా మరి ఇక్కడ గ్యాప్ వచ్చిందని దీన్ని ఫిల్అప్ చేసుకుంటా ఇలా బయటకు వచ్చేస్తారు. ఒక్కొక్కసారి ఇలా బయటకు వస్తారు. సో ఇది కూడా ఇన్వాలిడ్ అయిపోతుంది క్వశ్చన్ ఆన్సర్, మనం రాసిన ఆన్సర్. కాబట్టి మీరేం చేయాలా, ఫస్ట్ అవుటర్ లైన్ని ఫిల్అప్ చేసుకుంటా మధ్యలో దాన్ని ఇలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5%, 10% ఇట్లా గ్యాప్ కనిపించినా కూడా అది మనకు వ్యాలిడ్ అవుతుంది క్వశ్చన్. ఎప్పుడు వ్యాలిడ్ కాదు, మీరు సర్కిల్ ఇలా పెండింగ్ పెడితే వ్యాలిడ్ కాదు,
అలా కాకుండా మీరు ఇట్లా అవుటర్ నుంచి తీసుకొచ్చినారు, ఇట్లా చేసినారు, అక్కడక్కడ కొంచెం గ్యాప్ లా కనిపిస్తా ఇలా ఉన్నా కూడా వ్యాలిడే అవుతుంది క్వశ్చన్ పేపర్, మన ఆన్సర్ పేపర్. అర్థమైందా? కాబట్టి పెన్సిల్స్ 2 తీసుకోపోండి, ప్రతిసారి షార్ప్ చేసుకుంటూ కూర్చోదండి. కొంచెం అది షార్ప్ లెస్ గా ఉంటేనే మేలు, మనకు ఈజీగా బబ్లింగ్ అవుతుంది. బబ్లింగ్ లో కూడా అవుటర్ సైడ్ నే ఫస్ట్ చేయాలా, తర్వాత ఇన్నర్ సైడ్ చేయాలా. ఈ విధంగానే బబ్లింగ్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. తర్వాత 5 క్వశ్చన్స్ మాత్రమే చేయాలి. అది ఎందుకనేది ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి, ఫస్ట్ పేపర్ అంటే ఫ్రంట్ సైడ్ మనం ఏం చేసినాము, డీటెయిల్స్ రాసినాం. ఇక్కడ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ బుక్లెట్ సిరీస్ ఏదైతే ఉంటుందో, సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడ బబ్లింగ్ చేయాలి. ఎగ్జాంపుల్కి మన బుక్లెట్ నెంబర్ 4, దీన్ని కొంచెం లైట్ తీసుకుందాం, 43210 ఉందనుకోండి. సో మీరు ఏం చేయాలా, 4 నంబర్ని బబ్లింగ్ చేయాలా, సేమ్ ప్రాసెస్. అర్థమైందా? మరి 3 నంబర్కి, మరి 2 నంబర్కి, మరి 1కి, మరి 0కి నేను ఎలా చేస్తానో అవుటర్ అలాగే రావాలా. సో బుక్లెట్ కోడ్ కావచ్చు, మిగతా అన్ని డీటెయిల్స్ కూడా యాస్టీస్గా నేను ఏ విధంగా అయితే డిస్కస్ చేసినో అదే విధంగా మీరు జాగ్రత్తగా రాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 5 క్వశ్చన్స్ ఎందుకు అన్నానంటే మీకు 5 క్వశ్చన్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అవుతుంది. సో దట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 to 5 క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మనం బుక్లెట్లో టిక్ పెట్టుకున్నాం, ఇక్కడ కూడా మార్క్ చేసినాం. సెకండ్ క్వశ్చన్ రాదు, వదిలేసినాం. థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ 3, ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ 1, ఫిఫ్త్ క్వశ్చన్ కూడా ఆన్సర్ 1. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ తీసుకున్నాం 6 to 10 వరకు బుక్లెట్లో ఆన్సర్స్ వచ్చినాయి, బుక్లెట్లో టిక్ మార్క్ పెట్టుకున్నాం, ఇక్కడ బబులింగ్ చేసినాం. తర్వాత 11th నుంచి ఇలా మీరు ఏం చేయాలా, ఫస్ట్ రౌండ్లో ఎన్ని అయితే అన్ని, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 120లో మీరు ఒక 50 క్వశ్చన్స్ చేసినా ప్రాబ్లం లేదు ఎగ్జాంపుల్కి. తర్వాత సెకండ్ రౌండ్లో మీరు ఏం చేస్తారు, ఓకే నేను సెకండ్ క్వశ్చన్ మిస్ అయినాను కాబట్టి బుక్లెట్లో సెకండ్ క్వశ్చన్ ఓపెన్ చేస్తారు, ఇంకొకసారి జాగ్రత్తగా చదువుతారు. అర్థమైందా పాయింట్? ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో మీరు అన్ని కంప్లీట్గా చేసిన తర్వాత మీరు ఏం చేయాలా, సెకండ్ రౌండ్ తీసుకుంటారు కదా, సెకండ్ రౌండ్లో చెక్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మీరు ఫిజిక్స్ని చెక్ చేయండి, ఎందుకంటే ఫిజిక్స్ కొంచెం ఆలోచించినా మీరు ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేనా? తర్వాత కెమిస్ట్రీ తీసుకోండి, అది కూడా అంతే, ఎందుకంటే మనం ఎక్కువ డీప్గా పోల్చిన పని లేదు, మనం చదివింటే కొంచెం ఆలోచిస్తే గుర్తొస్తుంది, లేదంటే రాదు, అంతే. తర్వాత ఏం చేయాలా, మ్యాథ్స్, అక్కడ మనం రెఫర్ చేయాల్సి వస్తుంది కాబట్టి థర్డ్ పీరియడ్లో మ్యాథ్స్ తీసుకోండి, ఓకేనా? సో ఇలా చేసిన తర్వాత అంటే ఫస్ట్ రౌండ్లో మనం 50 క్వశ్చన్స్ చేయగలిగినాము, తర్వాత సెకండ్ రౌండ్లో అంటే ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుంటే ఇంకొక 40 యాడ్ అయినాయి, అంటే 90 క్వశ్చన్స్ చేయగలిగినాం. ఇంకా మనకి ఎన్ని మిగిలిపోయినాయి, 30 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి, అంటే మనం చేయలేదు. మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందా, నెగిటివ్ మార్కింగ్ లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలా, క్వశ్చన్ పేపర్తో అవసరం లేదు, పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి ఆన్సర్ షీట్ని చూడండి, ఆన్సర్ షీట్ని ఇట్లా జాగ్రత్త పెట్టుకొని, సో ఏది మిస్ అయింది, 1 2 3 4లో నాకు సెకండ్ క్వశ్చన్ రాలేదు, సెకండ్ క్వశ్చన్లో ఏదో ఒకటి వదిలేయకుండా ఏదో ఒక ఆప్షన్లో పెట్టేసేయండి, ఓకేనా? ఏదో ఒక ఆప్షన్స్ కూడా ఏది ప్రియారిటీ ఎలా మీరు అంటే సెకండ్ కానీ థర్డ్ కానీ ఏంటి, ఫస్ట్ దానికి ఫోర్త్ దానికి ప్రియారిటీ ఇద్దండి, సెకండ్ కానీ థర్డ్ కానీ, సెకండ్ ఆర్ థర్డ్ ఏదో ఒకటి, సెకండ్ ఆర్ థర్డ్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి, మిస్ అయిన దాన్ని అన్నిటికీ అదే పెట్టేసండి. పొరపాటున కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ చూడండి, పొరపాటున కూడా ఇలా 2 ఆన్సర్స్ పెట్టేసాను అనుకోండి, పొరపాటున మీరు ఈ క్వశ్చన్ ఇన్వాలిడ్ అయిపోతుంది. అర్థమవుతుంది నేను చెప్పింది, జాగ్రత్తగా పెట్టండి. ఫస్ట్ మీరు ఎలా చేయాలా, మనకు 2 hours టైం ఉంటుంది, చాలా మంది ఏమంటారు టైం తక్కువ వస్తుంటారు, ఏమీ తక్కువ రాదు, మనం చదువుకున్నాం కాబట్టి. తర్వాత దట్ టు కెమిస్ట్రీ ఫిజిక్స్ మనకి అవి డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటాయి కాబట్టి మనకి టైం పెద్ద ఏం తక్కువ రాదు. ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే మ్యాథ్స్ దగ్గర వేస్ట్ అవుతుంది. అది కూడా ఎవరికి వేస్ట్ అవుతుంది, పొరపాటున మనం ఫస్ట్ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటాడు 1 to 50 క్వశ్చన్స్, అతను సాల్వ్ చేస్తానే ఉన్నాడు అనుకోండి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని తీసుకొని సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటాడు, అతనికి ఆన్సర్లు వస్తాయి కానీ టైం అయిపోతుంది. అలా కాకుండా మనం ఏం చేసినాం, ఫస్ట్ రౌండ్లో ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అన్ని, మనకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోయినాం. తర్వాత సెకండ్ రౌండ్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్కి వచ్చినాం. థర్డ్ రౌండ్లో ఇంకా మనం క్వశ్చన్ పేపర్ చూడలేదు, డైరెక్ట్ ఆన్సర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయినాం. ఎందుకు అలా పెడతాం, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. అర్థమైందా? మనము ఆన్సర్ షీట్ అంతా రాయాలా, ఆన్సర్ షీట్ని 2B పెన్సిల్తోనే ఫిల్అప్ చేయాలా, ఇన్కంప్లీట్గా ఫిల్అప్ చేయకూడదు, ఓవర్లాప్ కూడా చేయకూడదు, డబల్ కూడా చేయకూడదు, ఓకేనా? వదిలేసి కూడా రాకూడదు, ఎందుకంటే మనకి మార్క్స్ తక్కువైపోతాయి కాబట్టి. ఇక్కడ బబ్లింగ్ చేయండి, ఫ్రంట్ సైడ్లో నీట్గా రాయండి, బబ్లింగ్ చేయండి, జాగ్రత్త బబ్లింగ్ చేయండి. పెన్సిల్స్ 2 తీసుకోపోండి, ఎందుకంటే ఇది ప్రతిసారి మనకి ఎరోడ్ అయిపోయిన ప్రతిసారి మనం షార్ప్ చేసుకుంటూ కూర్చొని టైం వేస్ట్ మాత్రం చేద్దండి, కొంచెం జాగ్రత్తగా అటెన్షన్లో ఉండండి, ఓకేనా? సో మనం ఆల్రెడీ ప్రిపేర్ అయినాం, మనం చదువుకున్న 10th క్లాస్ క్వశ్చన్సే కాబట్టి మనం పెద్ద వరి కావాల్సిన పని లేదు. కొంచెం జాగ్రత్తగా ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ అంటే మనం చదవలేదు, ఫార్ములాస్ గుర్తు రాలేదంటే ఒక రీజన్ ఉంది, కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీని మనం ఒక్కసారి ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినాం అనుకోండి, మన సార్ కానీ మన టీచర్ కానీ మ్యామ్ కానీ చెప్పిన లెసన్స్ మనకు గుర్తొస్తే మనం ఈజీగా ఆన్సర్ని పెట్టచ్చు. ఆన్సర్ని పెట్టేటప్పుడు కూడా కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది చూస్ చేద్దండి, రాంగ్ ఆన్సర్స్ ఏవి అనేది చూస్తే ఎలిమినేట్ చేయండి, సో దట్ మీకు ఆటోమేటిక్గా కరెక్ట్ ఏదో తెలిసిపోతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏదనుకుంటే మీకు 2 ఆన్సర్లు కరెక్ట్ లా కనిపిస్తాయి, అదే మీరు ఆన్సర్ రాంగ్ ఏది అని మీరు చెక్ చేసిన అనుకోండి, ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఆన్సర్ అనేది మీకు మిగిలిపోతుంది. అర్థమైంది కదా?
సో ఈ విధంగా మనం జాగ్రత్తగా రాద్దాం ఎగ్జామ్. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అని మనం తర్వాత అంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలా, మనకి స్కోర్ ఎంత వస్తుంది, రిజర్వేషన్కి మనకు సీట్ వస్తుందా లేదా, ఏ బ్రాంచ్ తీసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ తర్వాత ప్రశాంతంగా ఫర్దర్ టైంలో అంటే మనకు రిజల్ట్స్ వచ్చే టైంలో మనం దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అర్థమైంది కదా, ఇది మనం ఎలా ఏమేమి పాయింట్స్ మనం కాన్సన్ట్రేట్ చేయాలో ఎగ్జామ్ పోయేటప్పుడు. కాబట్టి ఈ పాయింట్స్ని ఫోకస్ చేసి మనం ఎగ్జామ్లో అయితే రాసేసండి క్లియర్ కట్గా. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.